హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. If you have health insurance policy, when you take treatment in a hospital for a certain illness, your health insurance company will not pay the total claimed amount. మనకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లయితే మనము ఎప్పుడైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటామో, ఏదైనా అనారోగ్యం వచ్చి మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనకు హాస్పిటల్ వాళ్ళు ఎంత బిల్లు వేశారో అంత అమౌంట్ అనేది మనకు ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ చేయవు. సమ్ ఆఫ్ ద అమౌంట్ డిడక్టెడ్, కొంత భాగాన్ని డిడక్ట్ చేస్తుంది. డిడక్టెడ్ అమౌంట్ యూ పే ఫ్రమ్ యువర్ పాకెట్. ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత అమౌంట్ డిడక్ట్ చేస్తుందో ఆ అమౌంట్ని మన పాకెట్ నుండి మనము హాస్పిటల్ వారికి చెల్లించాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద రీజన్ ఆఫ్, ఇది ఏ కారణం చేతనంటే రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్ ఉంటాయి. దీనికి అనుగుణంగా ఈ ఛార్జెస్ అనేది వేయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, టోటల్ కాస్ట్ ఆఫ్ యువర్ హాస్పిటల్ బిల్లు 1,00,000 రూపాయలు అయింది అనుకుందాం. క్లెయిమ్ పెయిడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీ 40,000 మాత్రమే పే చేసింది. అంటే డిడక్టెడ్ అమౌంట్ బై ఇన్సూరెన్స్ కంపెనీ 60,000 రూపాయలను డిడక్ట్ చేయడం జరిగింది. అంటే 60,000 రూపాయలు మన జేబులో నుండి మనము హాస్పిటల్ వారికి చెల్లించాల్సి ఉంటుంది. మరి రీజన్ ఏంటిదంటే 60,000 డిడక్టెడ్ ఫ్రమ్ క్లెయిమ్ అండర్ రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్. ఈ 60,000 అనేది ఏ కారణం చేత ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించలేదు అంటే డిడక్టెడ్ ఫ్రమ్ క్లెయిమ్ అండర్ రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్ కింద ఈ అమౌంట్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించలేదు. చూద్దాం ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో లోపట వాట్ ఆర్ రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్, అసలు రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్ అంటే ఏమిటి. సెకండ్, వై ఓన్లీ పార్షియల్ సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్, మనకు కొంత క్లెయిమ్ మాత్రమే ఎందుకు చెల్లిస్తున్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు. థర్డ్, హౌ టు అవాయిడ్ దిస్ క్లాజ్ అండ్ గెట్ ఫుల్ వాల్యూ ఆఫ్ క్లెయిమ్, మనము దీన్ని అంటే ఈ రీజనబుల్ కస్టమరీ ఛార్జెస్ని అధిగమించి మనకు ఫుల్ వాల్యూ క్లెయిమ్ రావాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్ డిఫైన్డ్ బై IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్ గురించి ఏమన్నది అంటే, రీజనబుల్ ఛార్జెస్ మీన్స్ ద ఛార్జెస్ ఫర్ సర్వీసెస్ ఆర్ సప్లైస్ విచ్ ఆర్ ద స్టాండర్డ్ charges for the specific provider and consistent with the prevailing charges in the geographical area for identical or similar services, taking into account the nature of the illness or injury involved. ఏంటంటే రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్ అంటే ఒక హాస్పిటల్లో ఏదైనా అనారోగ్యంతో మనం జాయిన్ అయినప్పుడు ట్రీట్మెంట్కు అయిన ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి జియోగ్రఫికల్ ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ కానివ్వండి, ముంబై కానివ్వండి, ఈ ప్రాంతాల్లోపట ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో, మండల్ హెడ్ క్వార్టర్లో అయ్యేటటువంటి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అంటే సేమ్ ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా జియోగ్రఫికల్ ఏరియాస్ని బట్టి మనకు ట్రీట్మెంట్ కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది.
అంటే ఆయా ప్రాంతాలను బట్టి ఆయా ట్రీట్మెంట్లకు ఖర్చులు అనేటటువంటివి వేరువేరుగా ఉంటాయి. అయితే ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రివేలింగ్ ఛార్జెస్ లేదా కామన్ ఛార్జెస్ని మాత్రమే చెల్లిస్తూ ఉంటాయి. ఓన్లీ ప్రివేలింగ్ ఆర్ కామన్ ఛార్జెస్ పెయిడ్ బై ద ఇన్సూరెన్స్ కంపెనీస్. దీన్నే మనం ఏమంటామంటే ఇన్సూరెన్స్ పరిభాష లోపల రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ యూ హ్యావ్ 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, మీకు 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది అని అనుకుందాం. డిసీజ్ క్యాటరాక్ట్, అంటే క్యాటరాక్ట్కి సంబంధించినటువంటి ఆపరేషన్ చేయించాలి. కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇన్ కార్పొరేట్ సిటీస్ ముంబై, ఢిల్లీ ఎట్సెట్రా. ఇది ముంబై, ఢిల్లీ, కలకత్తా మొదలైనటువంటి పెద్ద పెద్ద నగరాల లోపల దీనికి అయ్యేటటువంటి కాస్ట్ ఏదైతే ఉంటుందో అది 1 lakh rupees ఉంటుంది నియర్ బై. దీస్ బిల్స్ ఆర్ సెంట్ టు ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ బిల్స్ మనము ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఫైనల్ ద సెటిల్మెంట్ అండ్ క్లెయిమ్ అమౌంట్ పెయిడ్ 40,000. ఇన్సూరెన్స్ కంపెనీ బిల్స్ అన్నిటిని పరిశీలించి ఫైనల్గా మనకు ఒక సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ క్లెయిమ్ అనేది 40,000 మాత్రమే ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ డిడక్ట్ 60,000, అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఆ క్లెయిమ్లో నుంచి మొత్తం టోటల్ అమౌంట్ నుండి 60,000 అనేది డిడక్ట్ చేయడం జరిగింది. మీన్స్ 60,000 క్లెయిమ్ అమౌంట్ నాట్ పెయిడ్ బై ద ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే ఈ 60,000 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ అనేది ఇవ్వలేదు. కాబట్టి దిస్ అమౌంట్ పెయిడ్ ఇన్ అవర్ పాకెట్. ఈ అమౌంట్ అనేది మనం మన పాకెట్ నుండి హాస్పిటల్ వారికి చెల్లించాల్సి ఉంటుంది. రీజన్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ టీపీఏ అప్లైస్ రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్ క్లాజ్. ఈ క్లాజు ద్వారా 60,000 అమౌంట్ అనేది డిడక్ట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ కాస్ట్ ఆఫ్ కాట్రాక్ట్ ఇన్ కార్పొరేట్ సిటీస్. కార్పొరేట్ సిటీస్ లోపల కాట్రాక్ట్ ఆపరేషన్కి అయ్యే ఖర్చు 1 lakh rupees ఉంటే యావరేజ్ ట్రీట్మెంట్ కాస్ట్ అనేది 40,000 ఉంటుంది. యూ డోంట్ గో ఫర్ నార్మల్ హాస్పిటల్. మనము ఒక నార్మల్ హాస్పిటల్కి వెళ్ళకుండా కార్పొరేట్ సిటీస్లో మనము హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాం కాబట్టి సో యూ బేర్ ద 60,000 ఫ్రమ్ యువర్ ప్యాకెట్ ఓన్లీ. మనము 60,000 రూపాయలను మనము మన ప్యాకెట్ నుండే చెల్లించాల్సి ఉంటుంది. హౌ టు అవాయిడ్ రీజనబుల్ అండ్ కస్టమరీ క్లాజ్. మరి దీన్ని అంటే ఈ రీజనబుల్ అండ్ కస్టమరీ క్లాజ్ని మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే మనకు సాధ్యమైనంత వరకు ఫుల్ క్లెయిమ్ రావాలి అంటే మనం ఏం చేయాలి? ఇందులో 3 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్, ప్రిఫర్ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ హాస్పిటల్. మనము ఇన్సూరెన్స్ కంపెనీ కింద నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి. సాధ్యమైనంత వరకు నెట్వర్క్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయ్యే విధంగా చూసుకుంటే మనము ఈ రీజనబుల్ అండ్ కస్టమరీ క్లాజ్ నుండి మనం తప్పించుకోవచ్చు. టేక్ అడ్వైజ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీ టీపీఏ బిఫోర్ హాస్పిటలైజేషన్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాన్డ్ ట్రీట్మెంట్. ఒకవేళ మీరు ప్లాన్డ్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే కనుక మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి మీరు అడ్వైజ్ తీసుకున్నట్లయితే వారు హాస్పిటల్స్ని రిఫర్ చేయడం జరుగుతుంది. ఆయా హాస్పిటల్లో మీరు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు ఈ రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్ అనేటువంటివి ఉండవు. సెకండ్ పాయింట్ ఏంటంటే క్యాష్ డిస్కౌంట్ ఆన్ ప్రిఫర్డ్ హాస్పిటల్స్. ఇప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఎఫ్హెచ్ఓ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీలో కనుక మనం ప్లాన్డ్ ట్రీట్మెంట్ కొరకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని అడ్వైజ్ తీసుకున్నట్లయితే ఆ అడ్వైజ్ని మనం ఫాలో అయ్యి ఆయా నెట్వర్క్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళు అడిషనల్గా 5,000 రూపీస్ మనకే పే చేయడం జరుగుతుంది. అంటే ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలు ఆయా నెట్వర్క్ హాస్పిటళ్లతో టైఅప్ అవ్వడం జరుగుతుంది. ఆ టైఅప్ అయినటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ట్రీట్మెంట్కు కాస్ట్ అనేది ఆల్రెడీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన నుండి వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అనేది అడగడం జరగదు. రేట్స్ ఆఫ్ ట్రీట్మెంట్ నెగోషియేటెడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీ విత్ దీస్ హాస్పిటల్స్. ఈ హాస్పిటల్ ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ కాస్ట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ హాస్పిటల్స్ టైప్ ఉంటారు కాబట్టి
మనకు ఎక్కువ కాస్ట్ అనేది మన మీద పడకుండా చూస్తారు. కాబట్టి ఈ విధంగా నెట్వర్క్ హాస్పిటల్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మనము ఈ రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్ అనేవి పడకుండా చూసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆల్వేస్ ప్రిఫర్ క్యాష్లెస్ హాస్పిటల్స్. సాధ్యమైనంత వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయ్యే విధంగానే చూసుకోండి. వెన్ యూ గో ఫర్ రియంబర్స్మెంట్ హాస్పిటల్స్ మే ఛార్జ్ యూ మోర్. ఎప్పుడైతే మనం రియంబర్స్మెంట్కి వెళ్తామో హాస్పిటల్స్ కొంత ఎక్కువ ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. హాస్పిటల్స్ మే నాట్ బీ ఇన్ కంపెనీస్ నెట్వర్క్ వేర్ యు ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్. ఒకవేళ కంపెనీ నెట్వర్క్ హాస్పిటల్ కానట్టయితే వాళ్ళు కూడా మనకు ఎక్కువ బిల్లు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నెట్వర్క్ హాస్పిటల్లోకి వెళ్ళి క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మీరు ఈ రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్ నుండి దూరంగా ఉన్నట్టు అవుతుంది. థర్డ్ పాయింట్ ప్లాన్డ్ హాస్పిటలైజేషన్. మీరు ఒకవేళ ప్లాన్డ్ హాస్పిటలైజేషన్ అయితే కనుక టేక్ ట్రీట్మెంట్ కాస్ట్ ఎస్టిమేషన్ ఫ్రమ్ 3-4 హాస్పిటల్స్. మీరు ఒక 3-4 హాస్పిటల్ నుండి ఆ ట్రీట్మెంట్కి అయ్యేటటువంటి కాస్ట్ను ఎస్టిమేషన్ చేయండి. వాళ్ళు ట్రీట్మెంట్ కాస్ట్ ఎస్టిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒక 3-4 హాస్పిటల్ను మీరు పరిశీలించినట్లయితే మీకు అర్థమవుతుంది. టేక్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ఏ హాస్పిటల్ విచ్ ఈస్ డూయింగ్ ట్రీట్మెంట్ ఎట్ రీజనబుల్ రేట్స్. రీజనబుల్ రేట్స్తో ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు ఈ రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్ అనేటటువంటివి పడకుండా మీరు ఫుల్ క్లెయిమ్ అనేది పొందగలుగుతారు. కీప్ దీస్ 3 పాయింట్స్ టు అవాయిడ్ రీజనబుల్ అండ్ కస్టమరీ ఛార్జెస్. ఈ యొక్క 3 విషయాలు దృష్టిలో ఉంచుకున్నట్లయితే మీరు రీజనబుల్ అండ్ కస్టమరీ క్లాజ్ నుండి బయటపడిన వారు అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పాలసీ రిలేటెడ్గా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.